హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th పాస్ అయిన వాళ్ళకు కేవలం 10వ తరగతితోనే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ వచ్చిందండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ ఉద్యోగాల్ని భర్తీ చేసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత. ఎవరైనా 10th ఒక మంచి జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఇదే మీకు బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరు మిస్ చేయొద్దండి. మీకు వీడియోలో చాలా క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. సెలెక్ట్ అయితే మన లైఫ్ సెట్ అయిపోతుందన్నమాట. తక్కువ అర్హతతో మంచి జీతంతో మంచి లైఫ్ స్టైల్ అయితే పొందొచ్చండి. ఓకే, సో ఇకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారికంగా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. మీకు లింక్స్ కూడా మనం వెబ్సైట్ madhujobs.comలో ఇచ్చాను. చూడండి, మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మనకు జూన్ 26వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పెట్టారండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ ఉద్యోగాల్ని భర్తీ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మనం ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీ చేతుల్లో ఉంది, మీరే లేట్ అనమాట. సో కింద లింక్స్ ఉన్నాయి అప్లై చేసుకోవడానికి. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆ డేట్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మనకు సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయండి. ఓకేనా, సో సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతాయి. ఇక్కడ నుంచి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవాల్దార్ ఉద్యోగాలు కదా. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగంలో జాయిన్ అయితే మనకు గ్రూప్ సి హోదా వస్తుంది. పే లెవెల్ 1 ప్రకారంగా శాలరీ అంటే మనకు చేరగానే ఒక 30,000 వరకు శాలరీ అయితే మనం తీసుకోవచ్చు అటెండర్గా. ఇక హవాల్దార్ ఉద్యోగం కూడా గ్రూప్ సి కేటగిరీ వస్తుంది. ఇక్కడ కూడా శాలరీ అనేది మనకు అంతే ఉంటుందండి, 30,000 రూపాయల దాకా. కాకపోతే ఈ హవాల్దార్ ఉద్యోగాలు అనేవి మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులలో పనిచేయాలి. సో మంచి సంస్థ అండి, లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో హవాల్దార్ ఉద్యోగాలు అయితే మెన్షన్ చేశారు ఎన్ని ఉన్నాయని చెప్పి, 1075 పోస్టులు. కానీ ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే మనకి ఇంకా పెట్టలేదన్నమాట. అంటే ఇంకా వాళ్ళు చూస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయని. వాళ్ళకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. వన్స్ మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఈ యొక్క వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళు మళ్ళీ మీకు చూపిస్తారనమాట. అయితే నేను అనుకుంటున్నాను రెండు కలిపి కంటే హవాల్దారు ఇంకా ఎంటీఎస్ అన్నీ కలిపి 3,000 ఉద్యోగాలు అయితే మనకు ఉండొచ్చండి. మంచి సంఖ్యలో అయితే ఉద్యోగాలనే భారీ సంఖ్యలో అని చెప్పొచ్చు. కాబట్టి 10th తరగతి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుందన్నమాట. ఇక మీ వయసు ఎంత ఉండాలి అంటే మనము ఏదైతే ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే మన వయసు 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అదే మీరు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో హవాల్దార్ ఉద్యోగాలకు అప్లై చేస్తే సో మీకు 18 నుంచి 27 ఏళ్ళ వయసు మధ్యలో ఉండాలండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు అనేవి వివిధ మంత్రిత్వ శాఖలు, ఓకేనా, ఒక డిపార్ట్మెంట్ అని కాదు, మన కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అక్కడ అటెండర్లని భర్తీ చేస్తారు. అలా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఎంటీఎస్ ఉద్యోగాలని భర్తీ చేస్తారనమాట. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు మీరు ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేస్తే మీ వయసు 18 నుంచి 27 ఏళ్ళు ఉండాలి. మిగతా అన్నిటికి కూడా 18 నుంచి 25 మాత్రమే. సో ఏజ్ లిమిట్ క్లారిటీ వచ్చింది కదా. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే మనకు ఉంటుందండి. ఇక ఈ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ పెట్టి సెలెక్షన్ అయితే చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు తెలిసిందే, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అంటే తక్కువ ఫీజుతో మంచి లైఫ్ అయితే పొందొచ్చు అనమాట. చూడండి, కేవలం 100 రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది. ఆడవాళ్ళు అయితే ఆ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి లేదు, వీళ్ళందరూ కూడా ఫ్రీగానే ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. సో కాబట్టి అర్హత ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన సదరన్ విషయానికి వస్తే మన ప్రతి జిల్లాలో అయితే ఉంటాయి. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఇంకా మనకు హైదరాబాద్ ఉంటుంది, వరంగల్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది. ఇలా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మన సొంత జిల్లాల్లోనే మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇక ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇక్కడ మనకు ఏంటంటే సెషన్ 1, సెషన్ 2 అని చెప్పి ఉంటుంది. సెషన్ 1 వచ్చేసరికి 45 నిమిషాల పాటు పెడతారు. సో మనకు ఈ 45 నిమిషాలలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ పైన క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇక సెషన్ 2 వచ్చేసరికి ఇది కూడా 45 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి
క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయన్నమాట. సో ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి. సో అంటే మీకు ఈ యొక్క స్కిల్ టెస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకైతే పోస్టింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే హవాల్దార్ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మగవాళ్ళకు 1600 మీటర్లని 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఆడవాళ్ళైతే 1 కిలోమీటర్లని 20 నిమిషాల్లో అయితే పూర్తి చేయగలగాలి. ఓకే, ఈ విధంగా ఓన్లీ హవాల్దార్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో భాగంగా మగవాళ్ళు అయితే హైట్ 157.5 సెంటీమీటర్లు ఉండాలి. సో అయితే ఎస్టీ వాళ్ళకు మాత్రం ఒక 5 సెంటీమీటర్లు ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఒక చెస్ట్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు 81 సెంటీమీటర్లు, ఎక్స్పాన్షన్ చేస్తే ఒక 5 సెంటీమీటర్లు అయితే మనకు ఎక్స్పాండ్ అవ్వాలి. ఆడవాళ్ళు కూడా హైట్ 152 సెంటీమీటర్లు ఉండాలి, వెయిట్ 48 కేజీలు అయితే ఉండాలండి. వాళ్ళకి ఎటువంటి చెస్ట్ అయితే చెక్ చేయరనమాట. సో ఈ విధంగా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకు పోస్టింగ్ అయితే ఇస్తారండి. సో మీకు సిలబస్ కూడా క్లియర్గా, టాపిక్స్ ఏం చదువుకోవాలంతా కూడా క్లియర్గా ఉంది. కాబట్టి ఎంటీఎస్ ఉద్యోగం సంపాదించాలి అంటే ఇది మీకు సువర్ణ అవకాశం. ఎవరు మిస్ చేయొద్దు. కింద లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో మరొక మంచి జాబ్ బిట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.